కొంతమందికి నోరు ఎండిపోతున్నట్టుగా, నాలుక పిడచగొట్టుకుపోతున్నట్టుగా, తడారిపోతున్నట్టుగా, ఎన్ని నీళ్లు తాగినప్పటికీ దప్పిక తీరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ అతి దప్పిక, దీనికి కారణాలు ఏమిటి, ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అతి దప్పిక, ఓవర్ థర్స్ట్, దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారం తెలుసుకుందాం. చూడండి, దప్పికని ఆయుర్వేదంలో తృష్ణ అంటారు. అసాధారణ దప్పికని ఆయుర్వేదం ఒక లక్షణం కింద కాకుండా ఒక వ్యాధి కింద అనుకుంటుంది. మామూలు దప్పికకి అతి దప్పికకి తేడా ఉంటుందండి. మామూలుగా ఉక్కపోతగా ఉన్నప్పుడు కానీ, వాతావరణంలో బాగా ఉన్నటువంటి టెంపరేచర్స్ పెరిగినప్పుడు కానీ శరీరం నుంచి ద్రవాంశాలు ఆవిరైపోతాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో దప్పిక అనిపించడం అనేది కామన్. అలాగే కాస్త ఘాటుగా ఉండేవి, అంటే ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఊరగాయలు లేకపోతే ఇలాంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత కూడా మామూలుగా దప్పిక వేస్తుంది, గటగటా తాగేస్తారు. ఇది కూడా సహజమే. ఎప్పుడైనా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాంతులైనప్పుడు, విరేచనాలైనప్పుడు ఎక్కువ మోతాదులో శరీరం నుంచి నీరు వెళ్ళిపోతుంది. కాబట్టి కాంపెన్సేషన్లో భాగంగా అప్పుడు కూడా దప్పిక అనిపిస్తుంది, నీళ్లు తాగాలి అని అనిపిస్తుంది, నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది కూడా. ఇంకా కొంతమంది దప్పిక అనిపించకపోయినప్పటికీ కూడా ఏదో అలవాటు కొద్దీ నీళ్ళని తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో శరీరంలో వేడి పెరిగిపోయినప్పుడు, లేకపోతే ఆ మూత్రం పోసుకుంటుంటే మంటగా అనిపిస్తున్నప్పుడు దాన్ని నల్లిఫై చేయడం కోసం, ఆ మూత్రం తాలూకు గాఢతని బలహీనపరచడం కోసం, కాన్సన్ట్రేషన్ని, అప్పుడు కూడా నీళ్లు తాగుతారు. ఇంక కొంతమంది ఉంటారు బరువు తగ్గడానికి నీళ్లు బెస్ట్ అనుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో ఆ మూత్రాశయం లోపల ఏదైనా రాళ్ళు తయారైతే మళ్ళీ తయారవ్వకుండా ఉండటం కోసం నీళ్లు తాగుతూ ఉంటారు. అంటే ఇక్కడ దప్పిక వేసి తాగుతున్నారా లేకపోతే దప్పిక వేయకుండానే తాగుతున్నారా అనేది ముఖ్యం కాదు. ఒక ఫలితాన్ని ఆశించి మాత్రమే తాగుతున్నారా అనేది ముఖ్యం. ఇలాగా దప్పికకి వెనక లేదా ఎక్కువ నీళ్ళని తాగడానికి వెనక ఇలాంటి కారణాలని మనం మామూలుగా తేలిగ్గా ఊహించవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇలాగా దప్పిక వెనక స్పష్టమైన కారణం ఉన్నట్టుగా అనిపించదు, మీకు కనిపించదు. అలాంటప్పుడు దాన్ని లోతుగా పరిశీలించడం అనేది అవసరం. ఈ సందర్భంగా శరీరంలో జలీయాంశాల సమతుల్యం గురించి మీరు తెలుసుకోవాలి, ఒక మెడికల్ స్టూడెంట్ లాగా. చూడండి, సాధారణంగా మనం కోల్పోయేటటువంటి జలీయాంశాలని, అంటే నీళ్లు ఇలాంటి వాటిని శరీరం ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉంటుంది. అందుకే చెమట ఎక్కువ పోసినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసినప్పుడు కానీ పర్యవసాన చర్యగా మనకి ఆటోమేటిక్గా దప్పిక, దాహం వేస్తుంది. మనం ఎంత నీళ్ళని కోల్పోతామో ఇంచుమించుగా అంతే నీళ్ళని తిరిగి తాగుతాం. ఇలా తాగటం అనేది ఏమిటి, దప్పిక తాలూకు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి కొన్ని రకాల హార్మోన్లు కూడా మళ్ళీ తోడ్పడుతూ ఉంటాయి. వీటిలో లోపం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఎంత నీళ్ళని తాగాలి అన్న దానిపైన నిర్ణయాత్మకమైన జ్ఞానం, అంటే జస్టిఫికేషన్ అనేది కలగదు. దీంతో మరీ ఎక్కువగా నీళ్ళని తాగే ప్రమాదం ఉంటుంది, లేకపోతే అసలు ఏమీ తాగకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ హార్మోన్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మూత్రల కర్మని నియంత్రించే వాసోప్రెసిన్ అనే హార్మోన్. ఇది కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళిపోయేటటువంటి ద్రవాంశాలని అదుపాజ్ఞంలో పెట్టడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి ఈ హార్మోన్. మూత్ర విసర్జకాలు అంటే ఏమిటి, డయూటిక్స్ వల్ల ఎక్కువగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. డయూటిక్స్ ఏం చేస్తాయి, ఎక్కువగా యూరినేట్ చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తాయి. వాసోప్రెసిన్ హార్మోన్ ఏం చేస్తుంది, సరిగ్గా వీటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నిజానికి ఈ హార్మోను విపత్కర పరిస్థితుల్లో శరీరాన్ని నిర్జలీకరణం, అంటే డీహైడ్రేషన్ నుంచి రక్షించడం కోసం ఇది ఉద్దేశించబడింది. ఈ హార్మోన్ అనేది, వాసోప్రెసిన్ అనేది. వాతావరణపు ఉష్ణోగ్రత అసాధారణ స్థాయిలో పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి తెలియకుండానే శరీరం నుంచి నీరు ఇన్సెన్సిబుల్ లాస్, అంటే నీరు ఆవిరైపోతూ ఉంటుంది. అప్పుడు పర్యవసానంగా నీళ్ళని తాగాలన్న కోరిక పుడుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మళ్ళీ ఆ కిడ్నీల ద్వారా శరీరంలోని మిగిలిన నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా చేయటానికి వాసోప్రెసిన్ అనేది విడుదలవుతుంది. ఇది ఆ మూత్రం తయారవటాన్ని అదుపులో పెడుతూ ఉంటుంది. ఇక డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఒక బహుమూత్రపు వ్యాధి. ఆ వ్యాధిలో ఏం జరుగుతుంది, ఈ హార్మోను తగ్గుతుంది. అందుకే ఆ వ్యాధిలో ఎక్కువ మోతాదులో మూత్రం తయారవుతూ ఉంటుంది. అంతేకాదు, మోతాదు పెరిగినందువల్ల ఎక్కువ మూత్రం ఆ మూత్రాశయంలో నిల్వ ఉండటం సాధ్యం కాదు. కాబట్టి చాలాసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాలి. మూత్రమార్గం వ్యాధిగ్రస్తం అయినప్పుడు కానీ, లేకపోతే ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళల్లో వాస్తూ ఉంటుంది, అలా వాచినప్పుడు కానీ మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయాల్సి రావచ్చు. అయితే
మూత్రాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ డయాబెటీస్ ఇన్సిపిటస్ అనుకున్నామే దాంట్లోలాగా ఎక్కువ మోతాదులో మూత్ర విసర్జన చేయవలసినటువంటి స్థితి అనేది ఉండకపోవచ్చు. ఒకసారి రక్తంలో వాసోప్రెసిన్ మామూలుగానే ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మూత్రం ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మధుమేహ వ్యాధిలో ఈ దప్పిక ఉంటుంది కదా, పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటారు. ఇలాంటి దప్పికని మరో కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. మధుమేహం లో ఏం జరుగుతుంది, రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ లేకపోవటం వల్ల కానీ లేకపోతే తగ్గటం వల్ల కానీ డయాబెటీస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్సులిన్ రక్తంలోని ఆ చక్కెర మోతాదుని నియంత్రిస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. అంటే రక్తంలో ఇన్సులిన్ తగ్గినప్పుడు చక్కెర పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగా చక్కెర పెరిగినప్పుడు మరి రక్తంలో గాఢత పెరుగుతుంది కదా, పర్యవసానంగా కణజాలాలు నీళ్ళ కోసం పరితపించిపోతూ ఉంటాయి. అలాగా డయాబెటీస్లో ప్రత్యేకంగా ఒక దప్పిక పుడుతుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, దప్పిక వేయటానికి వెనక చాలా రకాల కారణాలు ఉంటాయని. మరి మీ విషయంలో ఈ దప్పిక వెనక గల కారణం ఏమి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కొన్ని పాయింట్స్ మీకు సహాయపడతాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. దప్పికతో పాటు మీకు ఆకలి పెరిగిందా, అలాగే బరువు కూడా తగ్గుతున్నారా? అలాంటప్పుడు అది మధుమేహం అంటే డయాబెటీస్ అయ్యే అవకాశం ఉంటుంది. దప్పికతో పాటు ఆకలి పెరగటం అనే లక్షణాలు ప్రధానంగా మధుమేహానికి సంబంధించినవి. వీటితో పాటుగా చర్మం పైన తరచుగా గడ్డలు తయారవటం, జననేంద్రియాల దగ్గర దురదగా అనిపించటం, నీరసం లాంటివి కూడా కనిపించవచ్చు. ఈ మధుమేహజనిత దప్పికలో ఆహారం ద్వారా, మందుల ద్వారా డయాబెటీస్ని అదుపులో ఉంచుకున్నంతకాలం దప్పికతోటి బాధపడాల్సిన అవసరం రాదు. కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు ఉసిరికాయ రసం, అరకప్పు పచ్చి పసుపు కొమ్మల రసం కలిపి రోజు 3 పూట్ల తాగితే యూస్ఫుల్గా ఉంటుంది డయాబెటీస్లో. అలాగే ఒకవేళ ఇవి తాజాగా దొరకలేదనుకోండి, అలాంటప్పుడు ఎండినవి తెచ్చి పొడి చేసి చెంచాడు మోతాదుగా 3 పూట్ల నీళ్లతో తీసుకోవచ్చు. ఇంకొకటి చెంచాడు నేరేడు గింజల పొడిని రోజుకి 3 సార్లు తీసుకోవాలి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అతి దప్పిక కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొకటి చెంచాడు పొడపత్రి ఆకు పొడిని రోజుకి 3 పూట్ల కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. దీన్ని పూటకి ఒక 3 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. ఇంకొక రెమెడీ చిటికెడు శుద్ధి చేసిన శిలాజిత్తు, చెంచాడు అశ్వగంధ పొడి రెండూ కలిపి ఒక మోతాదుగా రోజుకి 3 సార్లు చొప్పున తీసుకోవచ్చు. ఇంకొక మంచి మేము ప్రిస్క్రైబ్ చేసే కాంబినేషను వేరుశెనగ గింజంత స్వర్ణమాక్షిక భస్మం, చెంచాడు అశ్వగంధ చూర్ణం రెండూ కలిపి నీళ్లతోటి రోజుకి 3 సార్లు తీసుకున్నా కానీ డయాబెటీస్లో యూస్ఫుల్గా ఉండి అతి దప్పిక కంట్రోల్ ఉంటుంది. అలాగే ఇంకొక రెమెడీ నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చులు, నేలవేము, మెంతులు వీటిని సమతూకంగా తీసుకొని పొడి చేసుకొని అన్నిటినీ ఒకటిగా కలిపి ఈ పొడిని పూటకి చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు ఫుడ్కి ముందు తీసుకుంటూ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉండి అతి దప్పిక ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డయాబెటీస్ని కంట్రోల్ చేయడం కోసం తారకేశ్వర రస్, వసంత కుస్మాకర్ రస్, శిలాజిత్వాదివటి, మామేజిక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మరొక పాయింట్, ఈ దప్పిక వేయటం అన్న లక్షణం క్రమక్రమంగా తీవ్రతరం అవుతూ ఉంటుందా మీకు? అలాంటప్పుడు అది అతిమూత్ర వ్యాధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. దప్పిక వేయటం అనే లక్షణం క్రమంగా పెరుగుతూ ఉంటే దాన్ని వాసోప్రెసిన్ హార్మోన్ లోపం మూలంగా వచ్చినటువంటి అతిమూత్ర వ్యాధి కింద అనుకోవాలి. వాసోప్రెసిన్ మెదడులో ఉండేటువంటి ఒక భాగం తయారు చేస్తుంది ఈ వాసోప్రెసిన్ని. ఈ భాగం మీద ట్యూమర్స్ లాంటివి ఒత్తిడిని కలగజేస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ లక్షణాలు రాను తీవ్రతరం అవుతాయి. బహుమూత్ర వ్యాధిలో వాసోప్రెసిన్ తగ్గటానికి గల కారణాన్ని క్షుణ్ణంగా శోధించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని హోమ్ రెమెడీస్ని మనం తీసుకుంటే త్రిఫలాలు ఉంటాయి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే వెదురాకు, ఇంకా తుంగగడ్డలు అన్నిటినీ సమతూకంలో తీసుకొని కషాయం కాచి పూటకి అరకప్పు వంతున రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ వాసోప్రెసిన్ రిలేటెడ్ అతిమూత్రం, దానివల్ల వచ్చేటటువంటి ఈ అతి దప్పిక ఇలాంటి కంట్రోల్లోకి వస్తాయి. దీనికి ఈ డయాబెటీస్ ఇన్సిపిటస్కి తారకేశ్వర రస్, ఆనంద భైరవి రస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మరొక పాయింట్, దప్పిక వేయటం అనేది ఉన్నట్టుండి మొదలైందా?
అప్పుడు దీనికి కారణం మానసిక దోషాలు అయ్యే అవకాశం ఉంది. ఉన్నట్టుండి దప్పిక వేయటం మొదలైందనుకోండి, దాని వెనక శారీరక కారణం కాకుండా ఏదన్నా బలమైన మానసిక కారణం ఉండే అవకాశం ఉంటుంది. అవసరం కోసం కాకుండా అలవాటుగా నీళ్ళని తాగే లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుందండి. మానసిక కారణాల వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే ఆ వ్యక్తిత్వ విశ్లేషణ అనేది అవసరం. సమస్యను కనుక్కొని దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బ్రాహ్మివటి, మానసమిత్ర వటకం, సరస్వతి లేహ్యం అనే మందులు, అలాగే ధారాకల్పం, శిరోవస్తి అనే పంచకర్మ ట్రీట్మెంట్స్, పూర్వకర్మలు ఇలాంటివి చక్కటి ఫలితాన్ని చూపిస్తాయి. ఈ ముఖ్యమైన పాయింట్, మూత్రపు పరిమాణం మరీ ఎక్కువగా ఉంటుందా, అప్పుడు అది అతిమూత్ర వ్యాధి కానీ కిడ్నీ వ్యాధులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులలో రోజుకి దాదాపు 5 లీటర్ల మూత్రం తయారవుతూ ఉంటుంది. ఇలా కాకుండా రోజుకి 6-10 లీటర్ల మూత్రాన్ని కనుక మీరు విసర్జిస్తూ ఉంటే కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధుల గురించి, ముఖ్యంగా డయాబెటీస్ ఇన్సిపిటస్ అని పిలువబడేటటువంటి బహుమూత్ర వ్యాధి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే మధుమేహ వ్యాధి గురించి, కిడ్నీలు ఫెయిల్ అయ్యటం గురించి కూడా చూడాల్సి ఉంటుంది. వీటిని గుర్తించిన తర్వాత కారణానుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తే అతి దప్పిక తగ్గుతుంది. మరొక ముఖ్యమైన పాయింట్, నీళ్లు మీరు తక్కువ తాగుతున్నప్పటికీ మూత్రం మాత్రం ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటుందా, అప్పుడు అది అతిమూత్ర వ్యాధి అని అర్థం. దానివల్ల మీకు అతి దప్పిక వస్తుందని అర్థం. నీళ్లు తక్కువ తాగుతున్నప్పటికీ కూడా మూత్రం ఎక్కువ మొత్తాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఇంతకు ముందు చెప్పుకున్న డయాబెటీస్ ఇన్సిపిటస్లో ఉండే, అంటే ఈ అతిమూత్ర వ్యాధిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ దప్పిక అనేది చాలా ముఖ్యం. దీన్ని విశ్లేషించడం అనేది కూడా ముఖ్యం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. దప్పిక అంటే దాహంగా అనిపించడంతో పాటుగా చూపు మందగించడం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కూడా ఉంటున్నాయా, అప్పుడు దానికి కారణం పిట్యూటరీ గ్రంథి సమస్యలు అయ్యే అవకాశం ఉంటుంది. దప్పికతో పాటు చూపు తగ్గటం, తలనొప్పి అనే లక్షణాలు సాధారణంగా పిట్యూటరీ గ్రంథిలో కంతులు ఏర్పడినప్పుడు కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్యూమర్ల వల్ల మెదడులో మూత్రాన్ని నియంత్రించే భాగం మీద ఒత్తిడి పడి శరీరపు క్రియలో మార్పు అనేది వస్తుంది. దీనికి కారణానుగుణంగా ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. మీకు ఈ మధ్య ఏమైనా పక్షవాతం లాంటి లక్షణాలు వచ్చాయా? కాళ్ళు, చేతులు, మొహం తిమ్మిర్లు పట్టడం, మీ బిహేవియర్లో మార్పు రావటం ఇలాంటివి ఏమైనా గమనించారా? అప్పుడు అది మెదడు వ్యాధిగ్రస్తం అవటాన్ని సూచిస్తుంది. పక్షవాతం వల్ల శరీరపు ఇతర భాగాల్లోని క్యాన్సర్ తలకి వ్యాపించడం వల్ల, ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఎక్కువగా నీళ్ళని తీసుకోవాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాన వ్యాధికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రత, వాంతులు, విరేచనాలు ఇలాంటి వాటి వల్ల శరీరం నుంచి నీళ్లు ఎక్కువగా వెళ్ళిపోతున్నప్పుడు ముందుగా దాన్ని భర్తీ చేయాలి. అతి దప్పికతోటి బాధపడేటప్పుడు నీళ్ళని 4వ వంతు మిగిలేటట్లు మరగగాచి తాగుతూ ఉండాలని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే అప్పుడే పితికినటువంటి పాలు, వీటిని ధారోష్ణంగా ఉన్నప్పుడు ఒక 100 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు, అంటే దాదాపు 1/2 లీటర్ వరకు ఆకలికి అనుగుణంగా ఇలాంటి ఈ కొమ్ము పాలను తాగితే కూడా అతి దప్పిక తగ్గుతుంది. అలాగే మరొక అద్భుతమైన జనరల్ రెమెడీ ఏమిటంటే ధనియాల కషాయం. అలాగే కొబ్బరి నీళ్ళు, ఉసిరికాయ పొడితోటి నీళ్ళ కలిపి తీసుకోవటం, మామిడి రసం, నేరేడాకుల రసం, తిప్పతీగ రసం ఇలాంటివన్నీ కూడా తృష్ణా నిగ్రహాలు. వీటిని అవసరానుసారం వాడుకోవచ్చు. అలాగే మంచి కాంబినేషను వట్టివేడు, ఇంకా రక్తచందనం, మర్రి చిగుళ్ళు, దానిమ్మ, అతిమధురం, శొంఠి వీటిని విడివిడిగా కానీ అన్ని కలిపి కానీ వీటిని కూడా తీసుకుంటూ ఉంటే తీవ్రమైన దప్పికలో రిలీఫ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి జనరల్గా ఒకవేళ కారణం ఏదైనప్పటికీ అతి దప్పిక ఇబ్బంది పడుతూ ఉంటే సాధారణంగా జంబీర పానకం, గుడూచి సత్వం, అలాగే సూతశేఖర రస్, ప్రవాళ పిష్టి, ఇంకా ఆమ్లకి రసాయనం ఇలాంటి ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ అతి దప్పిక నుంచి బయటపడటానికి మీకు సహాయపడతాయి. ఇలాగా ఈ అతి దప్పిక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ విశ్లేషణ అనేది అవసరం, అంటే అనాలిసిస్. ఇలా మీకు మీరే అనలైజ్ చేసుకొని కారణాన్ని గుర్తించి ఒకవేళ తీవ్రతరం అయితే తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. లేదు అది గృహ చికిత్సలతో సాధ్యమైతే దాన్ని ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ తోటి తగ్గించుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.